పులివెందల ఈ సీటు గెలవదని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు 500 కోట్లు ఖర్చు పెట్టి పులివెందలకు నువ్వు అడిగితే నీళ్ళు ఇచ్చాడు. ఈ 50 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కానీ ఎప్పుడు కూడా పులివెందలకు నీళ్ళు ఇవ్వలే. అది ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. ఆ మీటింగ్లో నీళ్ళు వచ్చినప్పుడు నువ్వు ముఖ్యమంత్రి గారికి జీవితాంతం రుణపడి ఉంటాం అని సాష్టాంగ నమస్కారం చేసిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ ఉంటాను. మరి అవన్నీ పోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పంచం చేరుతానే చంద్రబాబు నాయుడు గారు రాముడు పోయి రాక్షసుడు అయిపోయినాడు. లోకేష్ గారు అభిమన్యుడు అనే వ్యక్తిని నువ్వే దుశ్శాసనుడు అనేసినావు, దుర్యోధనుడు నేను మాట్లాడుతాండవు, నీ ఇష్టం వచ్చినట్టు పదజాలం మాట్లాడుతాండవు. నేను ఈ సందర్భంగా ఆయనకు ఒకటే చెప్తా ఉండా, నీకు నచ్చిన పార్టీ గురించి నువ్వు భజన చేసుకో, డబ్బా కొట్టుకో, ఏమైనా చేసుకో. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని రాజకీయపరమైన నిర్మాణాత్మక విమర్శలు చేయి, ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టు, మాకు సంతోషమే. కానీ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని వ్యక్తిగత పదజాలంతో, వ్యక్తిగత దూషణలతో నువ్వు మాట్లాడితే మాత్రం చట్టపరంగా చర్యలు ఉంటాయి, తీవ్ర పరిణామాలు కూడా ఉంటాయి.